అయితే 'నాసామిరంగ' తర్వాత మళ్ళీ తెలుగు స్క్రిప్ట్స్ ఎలా అనిపించినియి? తెలుగులోకి రావడం ఎలా అనిపించింది? ఎందుకంటే మీరు వచ్చిందే గ్రాండ్ ఎంట్రీ 'నాగార్జున సార్' తోటి. సో, ఎలా అనిపించింది? ఇక్కడ ఎంట్రీ ఎలా ఉంది? మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ తెలుగు స్క్రిప్ట్స్ వస్తున్నాయా? ఏంటి పరిస్థితి? అంటే నాసారమ్మి రంగా అయిన తర్వాత ఆ వరాలు క్యారెక్టర్ని చాలా ఇష్టపడారు జనాలందరూ. దే రియలీ లవ్డ్ ఇట్. అది ఒక ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ లాగా అయిపోయి ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ మంచి స్క్రిప్ట్ చేయాలని. తర్వాత విశ్వంబర స్టార్ట్ చేశాను చిరంజీవి గారితో. అండ్ సర్దార్ 2 తమిళ్లో చేశాను. అండ్ సేమ్ టైం గత వైభవ కూడా వీవర్ షూటింగ్. ఇప్పుడు రవితేజ గారితో ఒక సినిమా అండ్ ఇంకొక తెలుగు సినిమా కూడా జరుగుతుంది. పాపులర్ లైనప్ అయితే ఉంది. యా, బట్ మరి విశ్వంబర కోసం వెయిటింగ్. విశ్వంబర కోసం జనాలందరూ వెయిటింగ్లో ఉన్నారు. సో నేను కూడా వెయిటింగ్. ఎప్పుడు నేను ఆన్ స్క్రీన్ అంత పెద్ద స్క్రీన్లో చూస్తానని నేను కూడా వెయిటింగ్ విశ్వంబరకి. ఎందుకంటే ఒక రకంగా అంటే తెలుగు కన్నడకి పెద్ద డిఫరెన్సియేషన్ ఉండదు. తెలుగు సూపర్ స్టార్స్ ఉందంటే కన్నడ వాళ్ళు ఇష్టపడతారు, కన్నడ సూపర్ స్టార్స్ ఉందంటే తెలుగు వాళ్ళు ఇష్టపడతారు కదా. సో మరి అలా ఇష్టపడిన ఒక ఐడియాలతో పనిచేయడం అనేది ఎలా అనిపించింది మీకు? అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. మెగాస్టార్ది ఆ డాన్స్, ఆ చామే ఒక హీ హస్ గాట్ దట్ పెక్యులర్ స్టైల్ కదా. సో ఇట్ ఈస్ సచ్ అ నైస్ ఫీలింగ్ టు వర్క్ విత్ సార్. అండ్ నాకన్నా నా పేరెంట్స్ దే వర్ సూపర్ ఎక్సైటెడ్. ఓ చిరంజీవి గారు మెగాస్టార్ అని. సో ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడైనా అది ఉంటుంది. మెగాస్టార్కి కర్ణాటకలో చాలా అదే సార్, నాట్ ఓన్లీ కర్ణాటక అంటే ఎవ్రీవేర్ హీ హ్యాస్ దట్ ఆరా కదా. సో అంటే నాట్ ఓన్లీ, అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన నాట్ ఓన్లీ ద మెగాస్టార్ ఫర్ దిస్ జనరేషన్స్, హీజ్ మెగాస్టార్ ఫర్ జనరేషన్స్. ఇప్పుడు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చెప్పినట్టు వాళ్ళ కెరియర్ పీక్లో ఒక రుద్రవీణ లాగా ఒక మూవీ, ఒక స్వయం కృషి లాగా మూవీ, ఇలాంటి మూవీస్ పీక్లో కూడా చేశారు కదా. అది గ్రేట్నెస్. ఒక రియల్ ఆర్టిస్ట్కి అలాంటి క్యారెక్టర్స్ కమర్షియల్ హిట్ అయిన తర్వాత కూడా అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ దట్.